హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ భోగి అండి అందరికీ. మార్నింగ్ అనమాట. మార్నింగ్ వచ్చి చూడండి ఎలా ఉన్నాను దెయ్యంలేగా. మార్నింగ్ వచ్చి లేచారు, బుడీస్ అవుతాయి. నేను డెలివరీ ఇవ్వాల్సిన బట్టలు అవుతాయి ఇవ్వడానికంటే ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ డెలివరీలు ఇవ్వాలి. ఈ ఒకళ్ళకి ఇవన్నీ. సంజుబాబు లేచాడు, లేచి అలా కూర్చొని ఎడుతున్నాడు అనమాట, ఎత్తుకోమని. భోగమంట చూడండి మా ఇంటికాడ భోగమంట వేసారనమాట. మా బుడ్డీస్ అండి, మా బుడ్డీ డ్రెస్సులు చూడండి, పండగ డ్రెస్సులు ఎలా మేకప్ అయ్యారో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మా ఆది డ్రెస్సు లెహంగా. అక్కడికి వెళ్ళాద్య. ఓకే సంజు బాబు నువ్వు కూడా వెళ్ళి అక్క దగ్గరికి. మా వారి సూటు అదండి, దూరంగా నుంచి అక్క దగ్గర కన్నా కాదు. మా బుడ్డీస్ అండి ఎలా రెడీ అయ్యారు. మా బుడ్డీస్ బట్టలు ఎలా వేసుకున్నారు ఈరోజు అయితే. అది బాగుందే. నీకు బెల్ట్ పెట్టనా సంజు, బెల్ట్ పెట్టనా? బానా బానా ఇలా రెడీ అయ్యానండి ఈరోజు. నా చీర, నా జాకెట్ ఇలా అయితే కుట్టుకున్నాను అనమాట. చీర అయితే ఇది మన అమ్మవారికి సరస్వతీదేవి పూజ రోజు కట్టిన చీర అనమాట. నేను ఒక 500 అయితే పాడుకున్నాను ఈ చీరని. చీర ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఆజిబుటి చారు పెట్టుకుందామండి. పప్పు చారు అయితే కాసుకోవాలి ఇవాళ. అంటే అట్టేసారు కానీ పప్పు చారు కానీ ఏదో ఒకటి వేసుకుంటారు. పప్పు చారు కాసేసుకున్నా. అట్టేసారంటే మళ్ళీ వంకాయ కట్టి అన్నీ తేవాలన్నమాట. చింతపండు ఒకటి అయిపోయింది, చింతపండు తీస్తాను. ఇంకో ఖాళీ చేసి ఇచ్చిన అంతేనా, ఇంకేముంది? అంతే, ఇంకేమీ లేదు. అలా జాకెట్లు అయితే ఉన్నాయండి కుట్టివి. నేను ఇంకా రేపొద్దునకి అర్జెంట్ ఏమీ లేవన్నారని ఆ 4 జాకెట్లు ఆపేసాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ పొయ్యి మీద పెట్టేసుకుని ఆ 4 జాకెట్లు అయితే స్టిచ్ చేసుకుంటే కర్మా పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. చారు మరుగుతుంది, చారు పెట్టేశాను. పప్పు అయితే కడుక్కున్నానండి, ముద్దపప్పు చారు పెడదామని. కొన్ని పాలు అయితే కాసుకుంటున్నాను తాగటానికి. ఆకలిగా ఉందన్నమాట, ఏం తినలేదు. చారు తాలింపు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. చీర చూసారా, చీర అయితే ఈ బ్లౌజ్ కుట్టాలన్నమాట. ఇది కుట్టేటప్పుడు తల ప్రాణం తోకొస్తుంది. దీనికి మ్యాచింగ్ క్లాత్ ఉంటుందో లేదో చూద్దాం ఫస్ట్. అయితే మ్యాచింగ్ క్లాత్ ఉంటేనే ఇప్పుడు కటింగ్ అయితే కుదురుతుంది.
దానికి మ్యాచింగ్ క్లాత్ లేకపోతే మనం ఏం చేయలేం. ఇది ఉండింది కానీ డార్క్ అయ్యింది. ఇన్ని జాకెట్ పీసుల్లో దీని మీదకి మ్యాచింగ్ జాకెట్ పీస్ దొరకలేదు. ఇప్పుడు ఏదో జాకెట్ పీస్ అయితే తెచ్చుకోవాలి. వైట్ ఫాల్ కూడా ఒకటి తెచ్చుకోవాలి. తెచ్చుకుని కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా మొదలెట్టాలన్నమాట. పప్పు పొయ్యి మీద వేసానండి. పప్పును చారు పెట్టేశాను అనమాట. నెక్స్ట్ అయితే సంజుబాబు పైకి వచ్చేసి ఆడు ఎంత గత్తర చేసాడో మీకు చూపిస్తాను. ఆడు పైకి వచ్చి ఆయిల్ టిన్లో ఆయిల్ అంతా దారాల్లో పిండేశాడు. వాటర్ పోసేసి దారాల్లోనూ ఈ బాటిల్లో వాటర్ అంతా ఇందులో పోసేసి ఇస్త్రీ పెట్టెలో కూడా పోసేసాడండి. వాటర్ అయితేనే పోసేసి నాన్న గత్తరవుతూ చేసాడు. ఇది నేను అయితే పైకి చూసేవాడికి ఎంత అడావిడి చేశాడు. ఇక్కడ బట్టలు వేసాను అనమాట. ఇప్పిన బట్టలు లోపల ఇక్కడ వేసాను. ఇక్కడ వేస్తే ఆ బట్టల నిండా ఎన్ని వేషాలు వేసారు చూసారా. ఇవన్నీ ఎలా తడిచిపోయాయో. ఇంకో రెండు రాని అంతా ఎలా తడిపేసాడో చూసారా. అదంతా వాటర్ పోసాడు అనమాట. ఎక్కడున్నాడో శ్రీనమ్మాలి ఇంట్లో ఉన్నాడేమో అనుకున్నాను, కానీ లేడు. శ్రీనమ్మాలి ఇంట్లో లేకుండా కోపం ఇచ్చి పైకి వచ్చి ఎంత అల్లరి చేసాడు. అయితే బ్లౌజులు అయితే ఇదొకటి అదిగో అక్కడ లోపల కనిపిస్తున్న 4 బ్లౌజులు. ఓ చిట్టి పాపకు పరికిణి బ్లౌజ్ జాకెట్ ఒకటి కుట్టాలి. 5 ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ నేను దీనికి లైనింగ్ తెచ్చుకుని మిగతా ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుంటాను. లైనింగ్ తెచ్చాను. ఇదే దొరికింది ఫాలు. మనం ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకుని మిషన్ అయితే ఎత్తాను. ఈ ఆకుని కట్ చేయాలి. పని ఏం తెమట్లేదు. ఒక పక్క నుంచి ఏమో ఏం తినబుద్ది అయ్యదు. పొద్దున్నే టిఫిన్ చేయడం మానేసిన వల్ల అసలు తినబుద్ది అయ్యదు. కళ్ళేమో తిరుగుతాయి. టీ పెట్టుకుంటాము చల్లారిపోద్ది, పాలు పెట్టుకుంటాను చల్లారిపోద్ది. ఇది నా పరిస్థితి. ఈ బ్లౌజ్ కటింగ్ చేసి మిషన్ ఎక్కితే ఒక 2 జాకెట్లు లాగిన తర్వాత భోజనానికి దిగాలి. తర్వాత మిగతా 3 వేయాలన్నమాట. అంటే బుడ్డ పిల్ల పరికిణి జాకెట్ కూడా ఒక జాకెట్ కింద వేసుకోవచ్చు లెక్క. ఇంకా అలా వేసుకుంటే ఇంకా సరిపోతుంది 5 జాకెట్లు. సాయంత్రం ఏ టైం అవుతుందో. ఐరన్ చేయడానికి లేకుండా పోయింది. ఏం చేతనంటే సంజుబాబు ఐరన్ చేయడానికి లేకుండా ఇస్త్రీ పెట్టయితే నానిపేశాడు. ఇంకా దాని గురించి అయితే ఇంకా ఐరన్ చేయడానికి అయితే పడదన్నమాట మనకి ఇవాళ. ఇంకా ఐరన్ లేకుండానే ఇవాళ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇది బోట్ నెక్కేనమాట కటింగ్. ఇది వచ్చి 17 ఇంచులు లూజు, 14 ఇంచులు పొడవు. పదిహేను ఇంచులు చంక రౌండ్. బోట్ నెక్లు కటింగ్ చేస్తారు కానీ బోట్ నెక్ల కటింగ్ ఏంటో కూడా అర్థం కాదు. నాకైతే ఇది బోట్ నెక్ ఇటో అనిపిస్తుంది.
నార్మల్ బ్లౌజా అని కూడా అనిపిస్తుంది అనమాట. 17 ఇంచులు అయితే 8.5 సన్నగానే ఉంది. బోట్ నెక్కి ఎప్పుడు ఈ ఈ ఇది అవుతే కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి. అదే బోట్ చూపిస్తుంది. అది తక్కువ పెట్టుకుంటే బోట్ నెక్ ఏముంది అర్థం కానిది. నెక్ పైకి ఎంత పెట్టుకున్నా పర్వాలేదు, కానీ బోటు చూపించేది మాత్రం తక్కువ పెట్టుకుంటే ఇది ఎక్కువ పెట్టుకుంటే షోల్డర్ సరిపోతుంది. బ్యాక్ షేప్ అయితే గీసేసాను. ఇంచులు డౌన్ కట్ చేయటం, కుట్టడం, చేతికుట్లు వేయటం 3 భాగాలు అన్నమాట టైలరింగ్లో. ఇది సాటిన్ క్లాత్. కుట్టేటప్పుడు నాకు తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఇది హ్యాండ్స్, ఇది వేస్ట్ అన్నమాట, మనకి వాడుకోవడానికి వేస్ట్. ఇదైతే ఫ్రంట్స్ కట్టు ఫ్రంట్, ఇది బ్యాక్ పార్ట్. లైనింగ్ బ్లౌజ్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా మనకు కటింగ్ ఏమున్నది అన్నది చూద్దాం. చూడండి, నేను కుట్టవలసిన అర్జెంట్ అవుతుంది ఇప్పుడైతే. ఇదైతే కుట్టేస్తాను. లేదు లైనింగ్ దీనికి దారం లేదు. ఈ కలరు ఉందో లేదో చూసి ఇది మొదలెట్టాలి, లేదంటే కనుక ఇది మొదలెడతాను. ఇది మొదలెడతా. ఈ అమ్మాయి ఫుల్ హ్యాండ్ ఇదనమాట. ఫుల్ హ్యాండ్ కాకపోతే హాఫ్ హ్యాండ్ కొలత ఇచ్చింది, కానీ నేను కటింగ్ అయితే ఫుల్ హ్యాండే చేసాను. ఇప్పుడు ఇది అడిగి కటింగ్ చేయాలన్నమాట. హాఫ్ హ్యాండ్ పెట్టమంటుందో ఫుల్ హ్యాండ్ పెట్టమంటుందో చూసి పెట్టాలి. వర్క్ చూసారు ఎంత గజిబిజిగా ఇచ్చాడో, చాలా బాగా ఇచ్చాడు వర్క్ అనింది. బ్లౌజ్ అంతా కూడా ఇలా, దీనికి పైపింగ్ తప్పితే ఏది బాగోదు. అయిపోయిందండి. ఒరిజినల్ పీస్ కూడా కటింగ్ చేసాను. ఫుల్ హ్యాండ్ వద్దు, హాఫ్ హ్యాండ్ ఎట్టండి వదిన అనింది. సర్లే కదా అనేసి హాఫ్ హ్యాండే కట్ చేశాను. ఆ మిగిలిన వచ్చిన కొంచెం పార్ట్ కూడా నడానికి వేసాను అనమాట, బాగుంటుంది కదా అనేసి. ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దాము. ఇది మా మరిదిగాదులు ఉంది అండి, కొద్ది అంచులు కుట్టమన్నారు. అదైతే కుట్టేసిన తర్వాత నేను ఇవైతే పూజ చేస్తాను. దీని మీద అయితే దుప్పట వేసుకోకపోతే నా చీర పట్టు పండుగ అన్నమాట. అయిపోయింది. చూసారా, ఈ పీట చరిత్రకు వచ్చి 100 సంవత్సరాలంట. 100 సంవత్సరాల నాటి పీట అనమాట. నాకు ఈ మిషను కూడా 110 సంవత్సరాలట. ఈ మిషను, ఈ పీట కూడా నాకు షాప్ దగ్గర ఇచ్చారండి వర్క్ చేసేటప్పుడు. ఒకసారి మానేస్తూ ఉండు సార్ అయితే పట్టుకెళ్ళిపోసేసి మిషన్ అవుతాయని తర్వాత చూసుకుందాంలే అన్నారు. సర్లే కదా నేను తీసుకొచ్చేసాను. చూసారా ఆ మిషన్ ఎలా ఉందో, బాగా ఓల్డ్ అండి. దీనికి చాలా వయసు ఉంటుందన్నమాట. ఇంకా నేను మొన్న అయితే బల్ల వేయించాను అనమాట. దీంతో వచ్చిన బల్ల అప్పుడే దగ్గరగా 5-6 బల్లలు వేయించారు. చూడండి చాలా ఓల్డ్, కాకపోతే భలే తిరుగుతుంది. పాదం మీద కూడా, ఒంటి పాదం మీదే కాకుండా ఈ పాదం మీదే నేను పైపింగ్ కూడా వేసేస్తానమాట సింపుల్గాను. నూనె ఇంకో బాటిల్ ఉంది, అది తీసుకో. చూసారు పీట కూడా తప్పటిదే. పీట కూడా ఇంకా మార్చలే. నాకు ఇక్కడ పీట చేయించడానికి అవ్వలేదు, కుట్టేటప్పుడే కదా జాగ్రత్తగా ఉంటాను అనేసి ఇంకా నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడైతే దాని మీదకి నేను ఒక దుప్పట వేసుకుని
కుట్టకపోతే నా పని అయిపోయినట్టే. నేను ఒక దుప్పటవుతే వేసుకుంటాను, లేదంటే చీరనవుతే ఈ మేకులు పట్టేస్తాయండి. ఒక పీట అవుతే చేయించుకోవాలి. ఇంట్లోకే కదా అని అలా టైంపాస్ అయిపోతుంది అనమాట. ఒక పీట అయితే చేయించాలి, ఒక పీట చేయించుకోవాలి. ఇంకా మిషన్ అయితే నేను ఇది ఇప్పుడప్పుడే మార్చదలుచుకోలేదు, ఎందుకంటే చాలా బాగుంటుందండి. రన్నింగ్ అయితే నాకు చాలా బాగుంటుంది. ఇంకా రన్నింగ్ గురించే నేను ఉంచడం అనమాట. లేదంటే జాక్ మిషన్ తీసుకుందాను, కానీ జాక్తో పాదం వేయటం గట్ట కొంచెం ఇబ్బంది. దీంతో ఇంకా పాదాలు మార్చక్కర్లేదు. ఇంకా దాని గురించి అయితే ఇది రన్నింగ్ అయితే అయిపోతుంది నాకు. 110 సంవత్సరాల వయసు దీనికి. తింటం అయిందండి, తింటం అయింది. ఓ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను, గ్రీన్ కలర్ది. ఈ కలర్ అయితే ఒక స్టిచ్ చేశాను. ఇప్పుడు రెండోది మెరూన్ వేస్తున్నాను అనమాట. ఇంకా సాయంత్రం దాకా ఇంకా పని ఉంటుంది. ఇంకా సాయంత్రం ఏదైనా ఉంటే తీస్తాను, లేదంటే ఇక్కడితో ఎండ్ అవుతుంది. మా వీడియోని నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ భోగి.